స్టార్ట్ చేయండి. ఓకే, క్లోజ్ యువర్ ఐస్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, హోల్డ్ 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. Breathe out. Breathe in. Hold 1 2 3 4 5 6 7. స్లోగా బ్రీత్ అవుట్ చేయండి అమ్మా. ఓకే, అలాగే కళ్ళు మూసుకొని లక్ష్మీ ముద్ర వేయండి లేదా కుబేర ముద్ర వేయండి. లక్ష్మీ ముద్ర తెలుసు కదా అండి అందరికీ. ఇలా ఇవన్నీ మూసేయండి. మధ్యలో ఫింగర్స్ అన్నీ మూసేసి బొటన వేళ్ళు చిటికన వేళ్ళు రెండింటిని తెరవండి. తెరిసేసి ఇలా రెండు చేతులను దగ్గరగా పెట్టేసి ఈ ముద్రను మీ ఒళ్ళో పెట్టుకోండి అమ్మ. క్లియరా అండి? అర్థమైంది కదా అందరికీ? మిడిల్లో ఉన్న ఫింగర్స్ అన్ని క్లోజ్ చేయండి. చిటికన వేళ్ళను బొటన వేళ్ళు రెండింటిని ఓపెన్ చేసి ఇలా 2 హ్యాండ్స్ని దగ్గరగా పెట్టేసి ఇలా పెట్టండి. ఓకే, సో అది మీ ఒళ్ళో పెట్టుకొని కూర్చోండి. ఇది కంఫర్ట్గా లేదు అంటే కుబేర ముద్ర వేసుకొని కూర్చోండి. కుబేర ముద్ర తెలుసు కదా అందరికీ. ఇది కుబేర ముద్ర. ఈ ముద్ర అయినా వేసుకొని కూర్చోండి. ఓకే, సో స్టార్ట్ చేస్తానండి. ఎలాంటి ఆలోచన లేకుండా మొత్తం ఫోకస్ అంతా మెడిటేషన్ మీద పెట్టండి అమ్మ. ఓకేనా? ఓకే. మై డియర్ ఫీల్డ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. నా ఫీల్డ్ను మొత్తము కూడా 10 మీటర్స్ ముందుకి వెనక్కి కిందికి పైకి సైడ్స్కి జరుగుతుంది జరుగుతుంది జరుగుతుంది. నా ఫీల్డ్ చాలా చాలా అద్భుతంగా 10 కిలోమీటర్లు జరిగింది. థ్యాంక్ యూ మై డియర్ ఫీల్డ్, థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్, థ్యాంక్ యూ మై డియర్ ఫీల్డ్, థ్యాంక్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. మనం థ్యాంక్ యూ అని చెప్పినప్పుడల్లా మన ఫీల్డ్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 100 కిలోమీటర్లు జరగమని చెప్పుదాం. మై డియర్ ఫీల్డ్, ఎక్స్పాండ్ మై ఫీల్డ్. 100 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వమని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. ఐ లవ్ యూ మై డియర్ ఫీల్డ్, ప్లీజ్ ఎక్స్పాండ్ 100 కిలోమీటర్స్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కిందికి ముందుకి పైకి సైడ్స్కి 100 కిలోమీటర్స్ జరిగిందండి.
ఇప్పుడు 10,000 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ మై డియర్ ఫీల్డ్. 10,000 కిలోమీటర్స్ ఎక్స్పాండ్ అయిపోతుందండి అద్భుతంగా మన ఫీల్డ్. ఎందుకంటే మనం గోల్డ్ అంతా తెచ్చుకోవాలి కదా, అందుకోసం. ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్. థ్యాంక్ యూ మై డియర్ ఫీల్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ. అలాగే ఇప్పుడు 10,000 కోట్ల కిలోమీటర్లు దూరం ఎక్స్పాండ్ అవుతుంది. ముందుకి, వెనక్కి, కిందికి, పైకి అనంతంగా జరుగుతుంది. థ్యాంక్ యూ మై డియర్ ఫీల్డ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎంతగానో ఎక్స్పాండ్ అయిపోయిందండి. అందులో మనలో ఉన్న నెగిటివిటీస్ అనేది అసలు చంద్రుల్లో చిన్నగా నల్ల మచ్చ ఉంటుంది కదా, అది కూడా అలా అయిపోయింది. మనలో ఉన్న నెగిటివిటీస్, బ్లాకేజెస్ అన్నీ కూడా తీసేస్తుంది. సో అది కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు ఎక్కడెక్కడైతే బంగారు గనులు ఉన్నాయో ఆ గనులలో నుంచి వచ్చే లిక్విడ్ గోల్డ్ మొత్తం, ఆ గోల్డ్ ఎనర్జీ మొత్తము మనకు కావాలి. సో పుల్ చేద్దామా గోల్డ్ని? రెడీగా ఉండండి అందరూ. సో గోల్డ్ ఫ్లో అవుతుంది ఇప్పుడు. సో మై డియర్ గోల్డ్, దుబాయ్లోను, మస్కట్లోను ఎక్కడెక్కడైతే బంగారు గనులు ఉన్నాయో అక్కడి నుంచి వచ్చే గోల్డ్, లిక్విడ్ గోల్డ్ మొత్తము కూడా, వాటి యొక్క ఎనర్జీ మొత్తము కూడా నాకు కావాలి. పుల్ 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 పుల్. అక్కడి నుంచి వచ్చే గోల్డ్ అంతా, వాటి యొక్క ఎనర్జీ అంతా కూడా మన ఫీల్డ్లో నిండిపోతుందండి. సో మన ఫీల్డ్ మొత్తం కూడా మెల్లిమెల్లిగా గోల్డ్తో నిండుతుంది, లిక్విడ్ గోల్డ్తో. సో విజువలైజ్ చేయండి. మళ్ళీ తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ జ్యువెలరీస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి యొక్క మొత్తము ఎనర్జీ అంతా కూడా మనకి బిస్కస్ రూపంలో కానీ, నగల రూపంలో కానీ ఆ ఎనర్జీ మొత్తము కూడా పుల్ 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 పుల్. ఎనర్జీ మొత్తము పుల్ అండి. గోల్డెన్ ఎనర్జీ అంతా కూడా మన ఫీల్డ్లో వస్తున్న కొద్దీ మన ఫీల్డ్ మొత్తము మెల్లిమెల్లిగా గోల్డెన్ కలర్లోకి మారిపోతుందండి, అద్భుతంగా మారుతుంది. నెక్స్ట్ వచ్చి ఇండియాలో ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయో, గోల్డెన్ షాప్స్, అక్కడున్న గోల్డ్ యొక్క ఎనర్జీ మొత్తము కూడా మన ఫీల్డ్లోకి వచ్చి చేరుతుంది ఫ్రెండ్స్. పుల్ 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 పుల్. ఆ గోల్డ్ ఎనర్జీ మొత్తము మీ ఫీల్డ్ కాదు, మీరు కూడా, మీ బాడీ కూడా సహస్ర చక్ర నుంచి మూలాధార చక్ర వరకు మీ ఆరా, మీ ఫీల్డ్ మొత్తం కూడా గోల్డ్తో నిండిపోతుందండి. మీ ఊర్లోనూ, మీ పక్క ఊర్లలో నుంచి, నా దగ్గర హైదరాబాద్, ఎక్కడెక్కడైతే పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయో రాష్ట్రాలలోనూ సిటీస్లలోనూ ఉన్న గోల్డ్ షాప్స్ నుంచి వచ్చే గోల్డెన్ ఎనర్జీ మొత్తం కూడా మన ఫీల్డ్లోకి పుల్ 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 పుల్. ఆ ఎనర్జీ మొత్తము కూడా నిండిపోయిందండి. మనమందరం కూడా గోల్డ్ కలర్లో మారిపోయాము. అద్భుతంగా గోల్డ్ కలర్లో ఉన్న పుత్తడి బొమ్మలాగా అయిపోయామండి. ఎంతో మంచి ఆ గోల్డ్ కలర్ అనేది వర్ణించే తరము కూడా మనం అలా కావట్లేదు. అంత అద్భుతంగా మన బాడీ మొత్తం అణువణువున గోల్డ్తో నిండిపోయింది. మన ఫీల్డ్, మన ఆరా, ఇన్నర్ చైల్డ్, బాడీ మొత్తము గోల్డ్తో. మీ చుట్టూ
చుట్టూ కూడా గోల్డెన్ కలర్ బాల్లా అయిపోయిందండి. మీరు మీ ఆరా మీ ఫీల్డ్ గోల్డెన్ కలర్లో ఉండిపోయారు. మొత్తం ఒక గోల్డెన్ బాల్, పెద్ద బాల్లో మీరు ఉన్నారండి. ఇప్పుడు మీరు అదే లిక్విడ్ గోల్డ్తో హాయిగా ఒక అద్భుతమైన లోకానికి వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఆ అద్భుతమైన లోకంలో అమ్మవారు మిమ్మల్ని పిలుస్తున్నారు. లక్ష్మీమాత గల్లు గల్లున తన గజ్జల సవ్వడితో మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నారు. మరి ఆ మాతకి మనము ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. ముందుగా గణేశునికి ప్రార్థన చేద్దాం. ఓం గణపతాయ నమః. 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 ఇప్పుడు అమ్మవారికి ఓకేనా అండి? శ్రీం 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 శ్రీం. ఇప్పుడు అయ్యవారిని తలుచుకుందాం. శ్రీనివాస అరవింద లోచన, 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 శ్రీనివాస అరవింద లోచన. అమ్మవారు సంతృష్టి చెందారండి. ఎందుకంటే మీరు అయ్యవారిని పలకారుగా అయ్యవారిని పిలిచారు. అయ్యవారిని పిలిస్తే అమ్మవారికి చాలా ఇష్టం అండి. తొందరగా ప్రసన్నమవుతారు. సో అమ్మవారు మీ ఇళ్ళల్లోకి వస్తున్నారండి. గజ్జల సవ్వడితో, గాజుల సవ్వడితో, గల్లు గల్లున తను మీ ఇంట్లోకి పోయి అడుగు పెట్టారమ్మ. అద్భుతమైన ఒంటి నిండా బంగారంతో, కలశంతో నిండుగా మొత్తం బంగారంతో నిండిన మిమ్మల్ని చూసి అమ్మవారు మీ ఇంటిని మిమ్మల్ని చూసి చాలా సంతృష్టి చెందుతున్నారు. అమ్మ తల్లి, నేను లక్ష్మీమాతను వచ్చాను తల్లి. నీ కష్టాలను తీర్చడానికి నేను వచ్చేసాను. నీకే వరము కావాలో కోరుకో తల్లి. నీకేం కావాలో నాకు తెలుసు. నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తున్నాను. ఇదిగో తీసుకో అంటూ తన కలశం నుంచి బంగారపు నాణాలు మన మీదకి కురిపిస్తున్నారండి. సో ఆ కాయిన్స్ అన్నీ చేతులెత్తన్నమ్మా, అందరు చేతులెత్తి పట్టుకొని తీసేసుకోండి. మీ మీద వర్షంలాగా కురుస్తున్నాయి ఆ బంగారపు వర్ణపు కాయిన్స్, బిస్కెట్స్ అన్నీ కూడా అమ్మవారు తన కలశంతో మన మీద కురిపిస్తున్నారు వర్షంలాగా. డబ్బులను అలాగే కాయిన్స్ని. ఆహా, ఎంత అద్భుతమైన ఆ దృశ్యము కళ్ళ ముందు చాలా అద్భుతంగా కనిపిస్తుందండి. అలా విజువలైజ్ చేయండి ఫ్రెండ్స్. అమ్మవారు మన మీద ధారలా పోస్తున్నారు. మనం అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్టుగా అమ్మవారు మనకే అభిషేకం చేస్తున్నారు. అరెరెరె, ఎంతటి అదృష్టం అండి మనకిది. చాలా చాలా అద్భుతమైన అదృష్టాన్ని మనం పొందాము. ఎంతో పుణ్యములకు చేసుకుంటే కానీ అమ్మవారి చేత మనము ఇలా అమ్మవారి దర్శనము జరగడము, అది అమ్మవారు మన మీద బంగారాన్ని కురిపించడము. ఓహో, ఇంత కమనీయమైన దృశ్యం ఇంకా మనకు ఒక చాలు. మన జన్మ ధన్యమైపోయింది ఫ్రెండ్స్. సో ఫీల్ అవ్వండి. ఆ కాయిన్స్ అన్నీ మీ మీద పడుతున్నాయి. మీకున్న కష్ట నష్ట అమ్మవారు పాదం పడిందండి ఇంట్లో. ఇంకా మన కష్టాలు ఎక్కడి అండి, అంతా శుభమే. సో ఫీల్ అవ్వండి. అమ్మవారికి జై జైలు పలకండి. అమ్మ,
నీ కృప సదా మా మీద నిలిచిన మీకు అయ్యవారికి శతకోటి కృతజ్ఞతలు తల్లి. మా చిన్న అవసరం నుంచి పెద్ద అవసరం దాకా మీరే మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని ముందు నడిపిస్తున్న మీకు మీ పాదాలకు పాదాభివందనాలు, కోటి కోటి పాదాభివందనాలు అమ్మ తల్లి లక్ష్మీమాత. శతకోటి కృతజ్ఞతలు. మా మీద కరుణ చూపించిన మీకు ధన్యవాదాలు. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. ఓం శ్రీ మహాలక్ష్మై నమః. అలాగే కళ్ళు మూసుకొని ఫీల్ అవుతూ ఉండండమ్మా. అవన్నీ మూట కట్టుకోండి. మీ చుట్టూ నాణాలే అమ్మవారు పూశారు. అమ్మవారు పాదాల అచ్చులు కూడా మన మీద అభిషేకం, మన మీద బంగారం కురిపించారు, వచ్చారు, వెళ్ళిపోయారు. ఆ పాదాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అమ్మవారు వచ్చినట్టుగా వెళ్ళినట్టుగా ఆ పాదాలను స్పృశించండి, ఆ అడుగులను స్పృశించండి. మీకు చుట్టూ మీ మీద మొత్తం గోల్డ్ కాయిన్స్ ఉన్నాయండి. అవన్నీ తీసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ తీసుకొని పెట్టెలల్లో బాక్స్లలో పెడతారో లేకపోతే మూట కడతారో కట్టి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వాటిని కట్టండి. మీకు ఉన్న డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయిపోయాయి. ఎవరికైతే ఇల్లు కావాలో, ఎవరికైతే పెళ్లి చేయాలో, ఎవరికైతే డ్రీమ్ జాబ్ కావాలో, ఎవరైతే బ్రహ్మాండంగా తన డ్రీమ్ కార్ కొనాలనుకుంటున్నారో, ఎవరైతే లోన్స్ తీర్చాలి అనుకుంటున్నారో, అబ్బబ్బబ్బబ్బబ్బా ప్రతి ఒక్కటి తీరిపోయిందండి. ఇక మన జీవితమే ఒక నందనవనంగా మారిపోయింది. అందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ గోల్డ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. తదాస్తు, తదాస్తు, తదాస్తు. థ్యాంక్ యూ. శతకోటి కృతజ్ఞతలమ్మ తల్లి అయ్యవారికి. మీరు కనుక బయటికి వచ్చేది ఉంటే కనుక ఆ ఎనర్జీని మొత్తము కూడా అప్లై చేసుకోండి అమ్మ. బాడీకి అప్లై చేసేసుకొని ఓపెన్ చేయాలి ఐస్. సారీ అండి, ఎవరు మైక్ ఆన్ చేశారు, కొంచెం మైక్ క్లోజ్ చేయండి, డిస్టర్బెన్స్ అవుతుంది. ఎవరండి వాళ్ళు? ఓకే, మ్యూట్ అయిపోయిందా? వెరీ గుడ్. సో వచ్చేసారా అందరు బయటికి? వచ్చాము మేడం, కరెంట్ పోయింది మాకు ఇక్కడ. అవునా, వర్షం పడుతుందా అండి రమణమ్మ? అవును మేడం, మాకు కూడా కరెంట్ పోయింది ఇప్పుడే. మీకు కూడా కరెంట్ పోయిందా? వర్షం పడుతుందేమో. ఓకే అండి. సో అందరూ వాలెట్, పర్స్ తెచ్చుకున్నారా? వాలెట్ తెచ్చుకోండి. వాలెట్ తెచ్చుకొని ఐటమ్స్ అన్నీ తెచ్చుకోమన్నాను కదా, తెచ్చుకున్నారా? లవంగాలు, బియ్యపు గింజలు, బిర్యానీ ఆకు, మిరియాలు, వెల్లుల్లి రెబ్బ, పటిక, పచ్చకర్పూరము, పసుపు కొమ్ము, ఇవ్వాలండి. కర్ణ గారు, మీరు ఒకసారి మ్యూట్ చేసేయండి అమ్మ. మీ ఇంట్లోనేనా డిస్టర్బెన్స్? ఓకే. సో అందరు కూడా ఒక్కసారి కెమెరాస్ ఆన్ చేసుకోండి.
అదే అదే ఆపేస్తా, మ్యూట్ చేస్తా. అందరు తెచ్చేసుకున్నారా రెడీగా? ఓకే, ఏం చేస్తారంటే ఫస్ట్ ఏమైనా యాలకులు అంటే ఇలాచి తెలుసు కదా, ఇలాచీలు తీసేసుకొని వాటిపైన గ్రీన్ కలర్ పెన్తో 708 రాయండి. 708 708. ప్రతి ఒక్క ఇలాచి మీద రాయండి. శ్రీవారు, శ్రీవారు, అభినవ్, గ్రీన్ పెన్ తెచ్చుకోకుండా రెడ్ పెన్ తెచ్చింది. సో రాయండి అమ్మ. 708 రాసారా? చిన్నగైనా పర్లేదు, రాయేస్తుంది దీని మీద. రాసేసుకున్నాక మనము ఇలాచి తెచ్చుకోమన్నాను. ఒక ఇలాచి, థ్యాంక్ యూ, ఒక ఇలాచి దాల్చిన చెక్క తెచ్చుకున్నారా? దాల్చిన చెక్క రౌండ్ది ఉంటే తెచ్చుకోండి. దానిపైన నెంబర్ చెప్తాను, రాసేసుకోవాలి. ఇవి రాసారా? అన్నిటి మీద 708 అని. మేడం దాల్చిన చెక్క లేదంటే మేడం ఫస్ట్ ఏమో ఇలాచీల మీద రాయండి 708 అని. ఇలాచీలు యాలకుల మీద రాయండి. రాసారా? రాసాం మేడం. తర్వాత ఒక దాల్చిన చెక్క తెచ్చుకోండి. దాల్చిన చెక్క తెలుసు కదా? ఓకే, చూపిస్తున్నా. తెలుసుకొని గ్రీన్ కలర్ పెన్. తెలుసు, చెప్పండి. కాదండి, కొంతమంది తెలియట్లేదండి పాపం, అందుకని. ఓకే, నెంబర్ రాసుకోండి అమ్మ. దాల్చిన చెక్క పైన నెంబర్ రాసుకోండి. 1 9 9. తెలుగులో చెప్తా, ఇంగ్లీష్లో చెప్తానండి. ఓకే, 1 9 9 6 2 7 9 1 7. మళ్ళీ చెప్తున్నా, 1 9 9 6 2 1 7 1 7. ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో అర్థమైంది అందరికీ చెప్పాలి. హిందీలో, ఇంగ్లీష్లో అర్థమైంది మేడం. అర్థమైందా అండి అందరికీ? ఓకేనా? ఇంకో సైడ్ ఇంకో నెంబర్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకో సైడ్ ఇంకో నెంబర్ రాసుకోండి. ఇంకో సైడు ఇంకో నెంబర్ 5 4 4 5 4 4 7 9 5 9. 5 4 4 7 9 5 9. ఓకేనా? సో ఇలా దాల్చిన చెక్క పైన రాసాక మీరు ఏం చేస్తారంటే ఒక మనీ నోట్ తీసుకోండి అమ్మ. మీ దగ్గర కనుక ఏంజిల్ నెంబర్ నోట్ ఉంటే ఓకే, లేకపోతే మామూలు నోట్ అయినా తీసేసుకొని దాంట్లో ఈ దాల్చిన చెక్కను పెట్టేసి మీ వైపుకు
మీ వైపుకి ఇలా రోల్ చేస్తూ ఇలా రోల్ చేస్తూ ఐ యామ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, నేను డబ్బు యొక్క అయస్కాంతమును. ఐ యామ్ ఏ పవర్ఫుల్ మనీ మ్యాగ్నెట్, నేను డబ్బు యొక్క అయస్కాంతమును అనేసి దీన్ని ఇలా కట్టేసి, తర్వాత ఇది గోల్డ్ కలర్ థ్రెడ్ లేకపోతే టెన్షన్ తీసుకోకండి. గోల్డ్ కలర్ థ్రెడ్ తెగకపోతే మనం కలావా కట్టుకుంటాం కదా, రెడ్ కలర్ థ్రెడ్, అదైనా కట్టేసుకోండి ఇలా. ఓకేనా? ఇలా కట్టేసి దీన్ని కూడా ఛార్జ్ చేయండి. ఛార్జ్ చేయడం అంటే మంత్రం, అమ్మవారి మంత్రంతో ఛార్జ్ చేయాలి. అర్థమైందా అండి? అర్థమవుతుంది కదా? స్లోగానే చెప్తున్నాను. ఇలా కట్టేసి చెప్పండి. ఏంటండి? ఓకే, 6 ఏంజిల్ నెంబర్ ఏదైనా పెట్టేసుకోండి. ఏంజిల్ నెంబర్ ఏదైనా పర్లేదు, పెట్టేసుకోండి, మంచిదే. ఓకేనా? ఏంజిల్ నెంబర్ నోట్ ఉంటే కనుక పెట్టుకోండి అమ్మ. ఓకే, సో ఇది ఇలా ఛార్జ్ చేసేసుకోండి అమ్మ. ఇలా చేసేసాక ఇలా పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే, ఓకే, నేను మొన్న చెప్పాను కదా పేరెంట్స్ది ఇట్లా ఫోటో లామినేట్ చేసుకొని మీ వాలెట్లో పెట్టుకోండి. ఓకే, సో వీటన్నింటికి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, అన్నీ మనం తెచ్చుకున్నాం కదా, స్టార్ అనేసి అంటే ఇదండి, లావణ్య గారి అనుకుంటా అడిగింది. సో ఇది నక్షత్ర పువ్వు అంటారు, ఇది లవంగాలు, పట్టిక, జాయ్ఫల్, ఇవన్నీ తెచ్చుకున్నాక అన్నిటికీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ. ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ బ్లెస్ యూ అని చెప్పేసి శ్రీ మంత్రాన్ని చెప్పండి. ఎందుకంటే ఆ మంత్రంతో ఛార్జ్ అయిపోతాయి. ఓకేనా? పసుపు కొమ్ము అన్నీ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ. ఒకవేళ ఈరోజు కుదరలేదు అనుకోండి అమ్మలు, నెక్స్ట్ ఫ్రైడే చేసుకోండి. ఎవరికైతే ఈరోజు కుదరలేదో నెక్స్ట్ శుక్రవారం చేసేసుకోండి. ఓకేనా? శ్రీం 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 ఇలా 108 ఓపిక ఉంటే 108 టైమ్స్ చేయండి, లేదా 11 టైమ్స్, 21 టైమ్స్, లేదా 108 టైమ్స్ చేశాక వీటన్నింటినీ ఇలాంటి టిక్ టిక్ కవర్ ఉంటుంది. ఇలాంటి టిక్ టిక్ కవర్లో వీటన్నింటిని వేసి మీ వాలెట్లో పెట్టుకోవాలి. ఓకేనా అండి? మీ వాలెట్లో పెట్టుకోండి. ఓకే, చెప్పాను కదా మీ దగ్గర చిప్స్ ఉంటే తెచ్చుకోండి అని. పైరెట్ చిప్స్, అమెథిస్ట్ చిప్స్ నాకు ఉన్నాయి కదా, సో నేను ఇవి కూడా వేసేసాను. ఇది వచ్చేసి పైరెట్ చిప్స్, ఇందులో అమెథిస్ట్ చిప్స్ ఉన్నాయి. అమెథిస్ట్ ఉంది, గ్రీన్ అవెన్యూ ఉంది, లాబొరేటరీ చిప్స్, అన్నీ మనకి సంబంధించిన చిప్స్ అన్నీ ఇందులో వేసేసా. సో ఒక గోమతి చక్రము, అలాగే నేను ఒక గోమతి చక్రాన్ని వేసాను, ఒకటి లక్ష్మీ గవ్వ వేసాను. లక్ష్మీ గవ్వ ఐడియా ఉంది కదా. అలాగే నాణం అన్నాను కదా, రాగి నాణాలు, ఇవేనండి రాగి నాణాలు, పూజా స్టోర్లో దొరుకుతాయి రాగి నాణాలు వేసేసి పసుపు కొమ్ము. ఓకే అండి, పర్లేదు, మామూలు కాయిన్ ఉన్నా కూడా వేసేసుకోవచ్చు.
మీ దగ్గర కరెన్సీ ఓకే. కాయిన్స్. అలాగే పసుపు కొమ్మును ఎల్లో కలర్ క్లాత్లో కట్టేసి ఇందులో పెట్టేసుకోండి. ఎల్లో కలర్ క్లాత్లో కట్టేసి పసుపు కొమ్ము అయితే పసుపు కొమ్ము, ఇంకా నల్ల పసుపు కొమ్ము అయితే ఇంకా బ్రహ్మాండం అండి, సూపర్గా మనీని ఫుల్గా తీసుకొస్తుంది. ఇది నల్ల పసుపు నేను కట్టింది. సో దీన్ని ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మనం చార్జ్ చేసినవి అన్నీ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో 1 by 1 వేసేసుకోవాలి. 1 by 1 ఇందులో వేసేసుకోవాలి. ఓకేనా అండి? అజీ आपको तावीज़ रखते से कवर निकाल दो ना మేడం. లవంగాలు ఎన్ని మేడం? 9 అండి, 9 లవంగాలు, 9 లవంగాలు, 5 మిరియాలు, 5 యాలకులు, 21 బియ్యపు గింజలు, ఒక బిర్యానీ ఆకు, ఒక వెల్లుల్లి రెబ్బ, ఒక పసుపు కొమ్ము, కుదిరితే ఒక గోమతి చక్రము, ఒకటి లక్ష్మీ గవ్వ, దాల్చిన చెక్క, మిరియాలు 5 మిరియాలు, మిరియాలు కూడా ఓకే 5 మిరియాలు. ఓకే. మీ దగ్గర మీ వాలెట్లో ప్లీజ్ దయచేసి చెత్త చెదారం పెట్టకండి. వాలెట్ అనేది చాలా చాలా అద్భుతంగా నీట్గా ఉండాలి. సో